అందరూ వెబ్ ఆప్షన్స్ ఒకటేసారి పెట్టుకునేసరికి సైట్ అనేది పనిచేస్తలేదు, సర్వర్ ఎర్రర్ వస్తుంది. సో ఈరోజు సోమవారం నైట్ ఇప్పుడు 9:30 10 టైంలో చాలా మెసేజ్లు వస్తున్నాయి. నాకు కూడా అట్నే వస్తుంది. సబ్స్క్రైబర్స్ ఎవరైతే నాకు పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ చేసారో వాళ్ళకు కూడా నేను చెప్పేది ఇదే, రేపు మళ్ళీ మెసేజ్ చేయండి. ఇప్పుడు నైట్ సర్వర్ బిజీ ఉంది, అందరూ ఇప్పుడు ప్రశాంతంగా పడుకోండి. అందరూ నైట్ అంతా ఒకటేసారి 40-50 వేల మంది అదే వెబ్సైట్లో ఒకటేసారి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేసరికి అది తట్టుకుంటలేదు, అది క్లోజ్ అయిపోయింది, అది చక్కగా లేదన్నట్టు. సో రేపు సర్వర్ ఫ్రీ అవుతుంది. ఈరోజు నైట్ ప్రశాంతంగా పడుకొని మంగళవారం ట్యూస్డే రేపు మార్నింగ్ నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మ్యాక్సిమం సెట్ అయిపోతుంది. ఓకేనా, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ నాకు మెసేజ్ చేసిన సబ్స్క్రైబర్స్ కూడా చెప్తున్నా, రేపు మంగళవారం వెబ్ ఆప్షన్స్ నేను పెడతా. వాట్సాప్లో మెసేజ్ చేసిన వాళ్ళకి మళ్ళీ మెసేజ్ చేయండి రేపే. సో చాలా మెసేజ్లకు రిప్లై చేయలేను, సర్వర్ బిజీ ఉందని. రేపు చేయండి, ఓకేనా. అంతే, వెబ్ ఆప్షన్ పెట్టడానికి నేను పర్సనల్గా అయితే 50 రూపీస్ తీసుకుంటున్నా. 8886009724 వాట్సాప్లోనే మెసేజ్ చేయండి. నేను చూసుకొని మీ మెసేజ్ నేనే రిటర్న్ కాల్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ సర్వర్ బిజీ ఉంది. మండే రేపు ట్యూస్డే సర్వర్ ఫ్రీ అయిన తర్వాత అన్ని మెసేజ్లకు రిప్లైలు వస్తాయి, వెబ్ ఆప్షన్స్ పెడతా. అండ్ వేరే వాళ్ళు కూడా ల్యాప్టాప్లో లేదంటే నెట్ సెంటర్లో అతను కూడా ఫోన్ చేసింది ఇంతకుముందు, బాబు ఇట్లా వస్తుంది అని. సో నెట్ సెంటర్లో అయినా ల్యాప్టాప్లో అయినా ఫోన్లో అయినా ఎర్రర్ వస్తుంది సర్వర్, టెన్షన్ పడకండి, అందరికి అట్టనే వస్తుంది. మంగళవారం ఫ్రీ అవుతుంది, అది ఎప్పుడు ఫ్రీ అవుతుందో తెలియదు. డే టైంలో ఫ్రీ అయిన తర్వాత మీరు చెక్ చేసి చేసుకోవచ్చు. అండ్ నా సబ్స్క్రైబర్స్కి ఎవరైతే పర్సనల్గా నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టమంటున్నారో వాళ్ళకు కూడా అదే చెప్తున్నా. అది సర్వర్ ఫ్రీ అయినాక నేనే మీకు రిటర్న్ కాల్ చేస్తాను. జస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి, అన్న వెబ్ ఆప్షన్స్ పెడతా అన్నారు కదా, సో నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను పెడతాను, ఒక మెసేజ్ చేస్తే నేనే చూసి రిటర్న్ కాల్ చేస్తాను మీకు. డన్, ఓకే.